ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. ఏ పాపం ఎరుగని మన యేసయ్యని సిలువలో వేశారు కదా. ఆ సిలువ రిప్రజెంటే కదండి యేసయ్యకి మనం ఎంత ఇష్టమో తెలియజేయడం జరిగింది కదా. యేసయ్య యొక్క వెయిట్ సుమారుగా 70 to 80 kgs మధ్యలో ఉండొచ్చేమో. హైట్ 5 feet ఉండొచ్చేమో. కానీ యేసయ్య మోసుకెళ్ళింది 150 kgs, సుమారుగా 150 kgs వెయిట్ ఉన్న క్రాస్, 15 feet హైట్ ఉన్న క్రాస్, 8 feet ఉన్న విత్ తో ఆ క్రాస్ తయారు చేయబడిందండి. ఇంత బరువుని యేసయ్య మోసుకుని వెళ్తున్నారు. వాళ్ళు ఎన్నో మాటలు అన్నారు. ఉమ్మి వేయడం జరిగింది, ముళ్ళ కిరీటం పెట్టడం జరిగింది, కొరడాలతో కొట్టడం జరిగింది. ఎంత పెయిన్ అండి. మనకి సూది గుచ్చుకుంటేనే అబ్బా అంటాం కదా. ఎందుకంటే చిన్న సూదిని మనం ఆ యొక్క పెయిన్ ని భరించలేం. మనకి ఏదైనా పడిపోయినప్పుడు కానీ, యాక్సిడెంట్ అయినప్పుడు కానీ ఆ గాయం యొక్క పెయిన్ మనం అనుభవిస్తాం. కానీ యేసయ్య అనుభవించిన పెయిన్ వీటితో కంపారిజనే కాదండి. 17 nails తో ఉన్న క్రోన్ చేసి మరి యేసయ్య తలపైన పెట్టారండి. ఆ తలపైన పెట్టినప్పుడు యేసయ్య ఐలిడ్ లో కూడా వెళ్ళిపోవడం జరిగిందండి. ఎంత బాధ, ఎంత వేదన మన కోసం అనుభవించారో చూసారా. ఎందుకు చేశారంటే ఆయనకి మనం అంటే ఎంతో ఇష్టం. మేబీ 7 to 9 inches ఉండొచ్చేమో ఆ నెయిల్. ఆ కాళ్ళల్లోని ఆ చేతుల్లోని కొట్టారు. 5 minutes కూడా ఆరాధన చేయడానికి చేతులు ఎత్తలేకపోతున్నారు కదా. కానీ యేసయ్య అలాగే కాళ్ళు తన చేతులు ఉంచారు. ఎంత ప్రేమ అండి. అది ఆ ప్రేమకి రిటర్న్ గా మీరేమిస్తున్నారు? 5480 గాయాలు పైగానే యేసయ్య శరీరంలో మరి చాలా పెయిన్ తో అనుభవించారు. యేసయ్య వీపైతే దున్నినట్టుగా మరి ఆ యొక్క కొరడాలతో కొట్టడం జరిగింది. ఆఖరి బొట్టు వరకు తన ప్రాణాన్ని మన కోసం అర్పించారు. ప్రతి సంవత్సరము ఇదే వింటున్నాం కదా అని అనుకుంటున్నారా? ఒక మాట చెప్పిన, యేసయ్య చనిపోవాలంటే నార్మల్ గా ఇవేమి చేయకుండానే చనిపోవచ్చేమో. ఆయన పుట్టింది మన కోసమే, ఆయన చనిపోయింది మన కోసమే, ఆయన తిరిగి లేచింది కూడా మన కోసమే. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎవ్రీ ఇయర్ గుడ్ ఫ్రైడే లాగా ఈ గుడ్ ఫ్రైడే వెళ్ళిపోయి చర్చ్ లో కూర్చుని ఆరాధన చేయడం కాదండి. యేసయ్య కొట్టినవి అన్ని, ముళ్ళ కిరీటం పెట్టినవన్నీ చర్చెస్ లో చూపించినప్పుడు కన్నీరు పెట్టుకుంటారు. కానీ మిగతా రోజుల్లో ఏం చేస్తున్నారు? ఎవ్రీ డ్రాప్ ఆఫ్ బ్లడ్ యేసయ్య ఏం చెప్తుందో తెలుసా? యేసయ్య ప్రతి రక్తపు బొట్టు మనల్ని ఫర్గివ్ చేసిందండి. నార్మల్ గా చనిపోవచ్చు, కానీ ఆయన ఆఖరి రక్తం చూడండి. రక్తం ఎవరిస్తారు చెప్పండి? కొంచెం రక్తం ఇమ్మంటేనే ఎవరు ఇవ్వరు. కానీ ఆయన శరీరంలో ఉన్న ప్రతి డ్రాప్ ఆఫ్ బ్లడ్ లాస్ట్ డ్రాప్ వరకు కూడా పోరాడింది. ఎందుకో తెలుసా? మనల్ని ఫర్గివ్ చేయడానికి, మన పాపాల్ని కడిగి వేయడానికి. ఎవరు ఇంత పెద్ద సాక్రిఫైస్ అయితే చేయరండి. ఎంత ప్రేమించిన వాళ్ళు కూడా చేయరు. ఓన్లీ పరలోకపు తండ్రి అయిన యేసయ్య మాత్రమే చేయగలరు. డైయింగ్ ఫర్ us was the most Jesus could do. Living for him is the least what we can do. Happy Good Friday.